హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ రెడ్డి వీలాగ్స్. మనందరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాం కదా. చాలా మందికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే నాకు కూడా ట్రావెలింగ్ అంటే ఒక కిక్ ఎక్కువ. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాము అని అంటే మన బాడీలో ఎనర్జీ కానీ ఒక కిక్ కానీ అది ఒక వేరే రేంజ్లో ఉంటుంది. పొద్దున్న నుంచి రేపు వెళ్తున్నాము లేదా ఎల్లుండి బయలుదేరుతున్నాము అంటే 2 days బిఫోర్ నుంచే మనం అన్ని ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. ఏమేమి బట్టలు కొనుక్కోవాలా, ఏమేమి సామాన్ తీసుకొని వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి ఏమేమి ప్లేసెస్ చూడాలా, ఎక్కడెక్కడ ఏమేమి తినాలా అన్ని ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో ట్రావెలింగ్ చేసినప్పుడు మనకు మెయిన్లీ ఏంటంటే ఏ హోటల్ బెస్ట్ ఉంటుంది, ఏ బిర్యానీ సెంటర్ బాగుంటుంది, ఎక్కడ బిర్యానీ బాగుంటుంది, ఏ రెస్టారెంట్ బాగుంటుంది, ఏ డాబా బాగుంటుంది, ఇవన్నీ మనం చాలా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. నాకేంటంటే బేసికల్లీ ట్రావెలింగ్లో బయట ఫుడ్ ఓకే, బట్ అదే ట్రావెల్లో మన ఓన్ కుకింగ్ చేసుకుంటే ఆ కిక్కే వేరు అనేది నా ఫీలింగ్. సో బేసికల్లీ నేను ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు నాతో పాటు వీలైనంత వరకు కిచెన్ సామాన్ మొత్తం తీసుకొని వెళ్తాను అనమాట. ఒక స్టవ్ అండ్ దానికి సరిపడే గిన్నెలు అండ్ మిగతా ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ లైక్ బియ్యము, పప్పులు, నూనె, కొన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోతుంటాను అనమాట. సో ఒకసారి ఇట్లే నేను గోవాకి వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 3 hours జర్నీ చేసిన తర్వాత వాళ్ళు చూస్తుంటే లంచ్ టైం అయింది, ఎక్కడ ఆపితే బాగుంటుంది. ఎందుకంటే మనం వంట వండాలి అని అంటే మనకు ఒక మంచి ప్లేస్ కావాలా, ఒక మంచి లొకేషన్ కావాలా, ఆ లొకేషన్ ఎంజాయ్ చేయాలా, సో వాటర్ ఫెసిలిటీ కూడా ఉండాలా, అది చాలా థింగ్స్ ఉంటాయి బేసికలీ మనం వంట వండాలి అంటే. సో మంచి ఊర్లో ఆపుదామా, ఊరు అవతల ఆపుదామా, లేదా గుడి దగ్గర ఆపుదామా అని అలా వెతుక్కుంటూ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సంగారెడ్డి దాటేసినాము, సదాశివపేట కూడా ఆల్మోస్ట్ దాటేసి ఇక జహీరాబాద్ ఇంకో 30 kilometers దూరంలో ఉందనగా ఎక్కడైనా మంచి లొకేషన్ చూసుకొని ఆపుదామని సెర్చ్ చేస్తున్నాం. ఈలోగా మధ్యలో చాయ్ వాళ్ళని అక్కడక్కడ చాయ్ బ్రేక్ ఆపినప్పుడు అడిగితే వాళ్ళు ఏదో ప్లేసెస్ చెప్పారు, బట్ సమ్హౌ ప్లేసెస్ మనకు నచ్చలేదు. చూస్తూ కామ్కోల్ టోల్ ప్లాజా దాకా వచ్చేసినాం అన్నమాట. కామ్కోల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఏదైనా మంచి లొకేషన్ చూసుకొని ఆపుదామని మేము ఎదురు చూస్తుండే. సో కామ్కోల్ టోల్ ప్లాజా వచ్చేసింది. కామ్కోల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇక్కడ చాయ్ బండి దగ్గర ఆపి అడుగుదాం అనుకున్నాం. లక్కీలీ కామ్కోల్ టోల్ ప్లాజా దాటగానే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న చాయ్ కొట్టు లాంటిది కనిపించింది. అక్కడ ఆపి చాయ్ తాగి అడిగితే అతను ఏమన్నాడు అని అంటే, కొంచెం ముందట ఒక 3 kilometers తర్వాత రైట్ సైడ్ ఒక చిన్న గుట్ట ఉంటుంది, ఆ గుట్ట మీద ఒక శివాలయం ఉంటుంది, అక్కడైతే బాగుంటుంది అని అన్నాడు. లక్కీలీ అదే చాయ్ కొట్టు దగ్గర మాకు మంచి వాష్రూమ్స్ కూడా కనిపించాయి అనమాట. సో బేసికలీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు నీట్ వాష్రూమ్స్ కావాలి, నీట్ వాష్రూమ్ కోసం చూస్తాము. ఎక్కువగా పెట్రోల్ బంక్ లో వెళ్తాం, మనం పెట్రోల్ బంక్ వాష్రూమ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటాము. బట్ ఇక్కడ వాష్రూమ్స్ చాలా బాగుండే, ఆ వాష్రూమ్స్ లో ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట. అతను ఏమన్నాడంటే కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత రైట్ సైడ్ ఒక 1/2 kilometer 1 kilometer ఒక టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ చిన్న కొండ మీద ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము స్టార్ట్ అయిన తర్వాత ఆ బ్రిడ్జ్ కోసం వెతుకుతుండే. సో స్లోలీ వెళ్తున్నాము. మధ్యలో సర్వీస్ రోడ్ వస్తున్నట్టు అనిపించింది. అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, ముందు వచ్చేది బ్రిడ్జ్ ఏమో అని. సో బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇక రైట్ సైడ్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎక్కడ ఉంటుంది ఆ కొండ, ఎక్కడ ఉంటుంది అని. సో ఫైనలీ అలా బ్రిడ్జ్ మీద వెళ్తూనే ఉన్నాము. బ్రిడ్జ్ కొంచెం పెద్దగానే ఉంది, 80 kilometers స్పీడ్ మీద వెళ్తున్నా కూడా మాకు బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఫైనల్లీ బ్రిడ్జ్ దిగిన తర్వాత కొంచెం స్లో డౌన్ చేశారు వెహికల్ని. ఎందుకు అంటే రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి కదా అని. ఇలా వెళ్తూనే ఉన్నాము. బ్రిడ్జ్ దాటేసాము, ఒక 1/2 kilometer వెళ్ళాము, 1 kilometer వెళ్ళాము. కొంచెం స్లో ఎందుకు వెళ్తున్నాము అని అంటే ఎక్కడైనా మిస్ అయిపోతే మళ్ళీ మేము వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది కదా అని అనుకున్నాము. నేను అనుకుంటున్నట్టే రైట్ సైడ్ కనిపిస్తున్న డివైడర్ యాక్చువల్లీ మేము క్రాస్ చేయాల్సింది, బట్ మిస్ అయిపోయింది. అక్కడ ఆ డివైడర్ క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్ మాకు చిన్న కుండలా కనిపించింది. అదే యాక్చువల్లీ టెంపుల్. సో అదేనో కాదో తెలుసుకుందామని చెప్పి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ డివైడర్ కోసము వెతుక్కుంటూ వెళ్ళాము. ఫైనల్లీ ఒక డివైడర్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వస్తున్నాము. మేము చాలా దూరమే వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ యూటర్న్ తీసుకొని బ్యాక్ రావడానికి. సో ఒక వెహికల్ అని కొంచెం ఫాస్ట్గానే నడుపుతుండే.
స్లో డౌన్ మట్టి రోడ్ వచ్చేసింది. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఆ స్టాచ్యూ సైడ్ వెళ్తూ ఉన్నాము. ఆ మట్టి రోడ్ని ఫాలో అవుతూ స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ రైట్ టర్న్ తీసుకున్నాము. రైట్ టర్న్ తీసుకొని అలానే మట్టి రోడ్ని ఫాలో అవుతూ వెళ్ళాము మేము. ఇక మట్టి రోడ్డు ఫాలో అవుతూ లెఫ్ట్ ఏమన్నా రోడ్ కనిపిస్తుందేమో అని చూసాము. ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ కనిపించింది. ఆ రోడ్ని ఫాలో అవుతూ ఆ చిన్న కొండ ఎక్కుకుంటూ ముందుకెళ్ళామన్నమాట. కొండ ఎక్కుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఆ మట్టి రోడ్డు ఇప్పుడే కొత్తగా వేసినట్టున్నారు. ఆ టైర్స్ కొంచెం స్లిప్ అయినట్టే అనిపించాయి నాకు. ఫైనల్లీ కొండ మీదకి ఎక్కాము. కొండ మీదకి ఎక్కి కార్ అక్కడ పార్క్ చేసాము. కార్ అక్కడ పార్క్ చేసి అక్కడ చిన్న శివాలయం గుడి ఉండే. శివాలయం గుడిలో దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత కార్ పార్కింగ్ చేసేసినాము. కార్ పార్కింగ్ చేసి ఒకసారి వెళ్ళి వాళ్ళని అడుగుదామని అడగడానికి వెళ్ళామన్నమాట. మరి ఇక్కడ మేము ఇట్లా గోవా వెళ్తున్నాము, మధ్యలో భోజనానికి వస్తామని ఇక్కడ మంచిగా వంట వండుకుందాం అనుకుంటున్నాము, మరి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడిగాను. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఓకే అన్న తర్వాత కొంచెం ఆ ప్లేస్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ప్లేస్ అయితే చాలా బాగుండే, మాకు బాగా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మంచి బ్యూటిఫుల్ లొకేషన్, సైలెంట్ ఏరియా, పొల్యూషన్ ఫ్రీ. సో ఇమీడియట్గా కార్లో ఉన్న సామాన్ అంతా తిప్పేసాము. స్టవ్, బియ్యం బస్తా, పప్పు అన్నీ తిప్పేసాం అనమాట. గిన్నెలు వాళ్ళే ఇస్తామన్నారు. గిన్నెలు, పసుపు, కారము అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నారు, వాళ్ళు ఇస్తామన్నారు. సో పెసరపప్పు, టమాటా కర్రీ వండుదాం అనుకున్నాము. గిన్నెలో పప్పు వేసి కొంచెం కడిగామన్నమాట. కడిగి ఇంకా వర్క్ స్టార్ట్ పెట్టామన్నమాట. వాళ్ళు చెప్పినట్టు లోపలికి వెళ్ళారు, చేప తీసుకొచ్చి బయట వేసారు. ఇక మేము మెల్లగా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీ చేసేసుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ రూమ్లో కూరగాయలు ఉంటాయి ఆల్రెడీ. సో కూరగాయలన్నీ తీసుకున్నాము. కూర్చొని ఇక కటింగ్ చేద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. నేను కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. సో కూరగాయలన్నీ నేనే కోసి చేస్తామని. ఈలోపు వాళ్ళు కొంచెం ఏం చేశారంటే, వాళ్ళు బియ్యం కడిగి బియ్యం తీసుకొని పొయ్యి మీద పెడదామని వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చారనమాట. పీపుల్ చాలా మంచి వాళ్ళు ఉండే చాలా. నేను ఎగ్జైటెడ్ ఉండే, వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు. సో బేసికలీ ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుండే అనమాట. ఇట్ వాజ్ రియలీ గుడ్. అకౌంట్ అంతా మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నారు. సో నేనేమో మెల్లగా కర్రీస్ కటింగ్ చేయడంలో బిజీ ఉండిపోయాను. ఇంకా ఇంకో పెద్ద మనిషి అతను బియ్యం కడిగి పొయ్యి మీద పెడదామని రెడీ అయ్యాడు అనమాట. ఉల్లిగడ్డలు ఇచ్చారు, టమాటాలు ఇచ్చారు, ఇంకా చిక్కుడుకాయ ఇచ్చినట్టున్నారు, పచ్చిమిర్చి అన్నీ వాళ్ళే. సో వాళ్ళు బేసికల్లీ అది చిన్న రూము, అక్కడ ఒక పంతు ఒక స్వామీజీ ఉంటారు. సో అతను అనుకుంటాడంటే అలాగే వీళ్ళు కూడా పక్కన ఊరోళ్ళు, వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండి అక్కడ టైంపాస్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో రోజు వస్తారంట వీళ్ళు ఇక్కడికి. రోజు వచ్చి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అలా, ఇది ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్న ఊరోళ్ళకి ఒక చిన్న మీటింగ్ పాయింట్ లాగా అనమాట. పొద్దంతా వ్యవసాయం చేసుకుంటారు, మధ్యలో వస్తారు, ఫ్రీ టైంలో వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, మీటింగ్ పెట్టుకుంటారు, ఆ ముచ్చట్లు మాట్లాడుకుంటారు. ఆ పెద్ద మనిషి నేను చెప్పినట్టు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసిండు. సో అన్నమయ్యే లోపు మేము కూరగాయలన్నీ కోద్దామని స్టార్ట్ పెట్టాం అన్నమాట ప్రోగ్రామ్. సో నాతో పాటు ఇంకో పెద్ద మనిషి కూడా అక్కడ ఉండి నాకు కూరగాయలు కొట్టడంలో హెల్ప్ చేసిండు అనమాట. సో దాంతో పాటు ఆ టెంపుల్ గురించి మాట్లాడటము, టెంపుల్ రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నారు, టెంపుల్కి ఫండ్స్ వస్తున్నాయి, సో ఇంకా అక్కడ 3 గుళ్ళు కడదాం అనుకుంటున్నారంట, ఒక హాల్ కూడా కడదాం అనుకుంటున్నారంట, ఏవో చెప్తున్నారు అనమాట. ఫైనలీ ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటా కూరగాయలు అయితే మొత్తం కోసేసినాము. అయిపోయింది. అదే టైంలో సడన్గా ఫుల్ ఉరుములు అండ్ వర్షం స్టార్ట్ అయింది అనమాట. సో బయట ఉన్న సామాన్ అంతా లోపల పెట్టేసి కొంచెంసేపు వర్ష వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకుంటున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. కొద్దిగా హెవీ వర్షం పడుతుంది అండ్ చూడడానికి అయితే ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ప్లేస్ మాత్రం అవసరం ఉండే వర్షంలో, మస్తు ఎంజాయ్ చేసినాము. బయట ఫుల్ వర్షం పడుతూనే ఉంది. మేమేమో లోపల రేకుల షెడ్ కింద మా కుకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టేసినాము. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి బౌల్లో కొంచెం ఆయిల్ పోసాను. తర్వాత ఆయిల్ వేడవడం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసా ఆయిల్లో.
తర్వాత కొంచెం కరివేపాకు వేశాను. కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేశాను ఆయిల్లో. పచ్చిమిర్చి వేసిన తర్వాత చిన్నగా కోసిన ఉల్లిగడ్డ కూడా ఆయిల్లో వేసేసాను అనమాట. ఆయిల్లో వేసిన తర్వాత దాన్ని మంచిగా కలిపి దాని కలర్ మారేంత వరకు కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ ఉడికేంత వరకు ఉంచాను అనమాట. సో బేసికలీ కలర్ మారేంత వరకు దాన్ని ఆయిల్లో అలాగే గోలివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలిపాను. ఉల్లిగడ్డ మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో చిన్నగా కోసిన టమాటాని వేసాను అనమాట. వేసి మంచిగా గోలిచ్చాను మళ్ళీ కంప్లీట్గా. వేసిన టమాటాని మంచిగా ఉడికేంత వరకు అలానే ఉంచాము కొద్దిసేపు. టమాటా మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో పెసరపప్పు వేసాను. మళ్ళీ పెసరపప్పును టమాటాలో కర్రీలో మళ్ళీ మొత్తం మంచిగా కలిసేలాగా కలిపాను అనమాట. కలిపిన తర్వాత అందులో ఒక స్పూన్ కారం వేసినాము. కారం వేసి మళ్ళీ కలిపాము. కారం వేసి మంచిగా కలిపిన తర్వాత బౌల్లో కొన్ని వాటర్ పోసామన్నమాట. వాటర్ పోసిన తర్వాత స్పూన్ తీసుకొని కర్రీ మొత్తం వాటర్లో కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపాను. పప్పు ఉడికేదాకా వెయిట్ చేశాను. పప్పు ఉడికిన తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ని మంచిగా కలిపాము అందులో కర్రీలో. కలిపిన తర్వాత కర్రీని ఒక 10 మినిట్స్ అలా వదిలేసామన్నమాట. సో దట్ పప్పు బాగా ఉడుకుతుంది కదా అని. మేము కర్రీ వండుతున్నంతసేపు బయట వర్షం బీభత్సంగా పడుతుండే అనమాట. సో కర్రీని అలా ఉడకబెట్టడానికి వదిలేసినప్పుడు మేము బయటకు వచ్చి అలా వర్షాన్ని చూసుకుంటూ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేసుకుంటూ టైంపాస్ చేసామన్నమాట. మధ్యలో వచ్చి ఒకసారి కర్రీని కలిపి మళ్ళీ కర్రీని మంచిగా కలిపేసి, ఎందుకంటే మధ్యలో కలుపుతూ ఉండాలి సో దట్ కర్రీ మాడకుండా ఉండాలి అని చెప్పి
తర్వాత మళ్ళీ వెళ్ళి నేచర్ బ్యూటీని అలా ఎంజాయ్ చేసుకుంటూ కర్రీ మొత్తం ఉడికే వరకు వర్షాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. వర్షం మాత్రం చాలా ఘోరంగా పడుతుండే, కొంచెం భయమేసింది కూడా. ఇంత ఘోరంగా వర్షం పడుతుంది ఏంటి, మేమేమో గోవా ప్లాన్ వేసాము, సో వర్షం తగ్గదా అని. సో బట్ మా చేతుల్లో ఏం లేకుండే, బట్ వి జస్ట్ ఎంజాయ్డ్ నేచర్ బ్యూటీ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మళ్ళీ ఇక లాస్ట్కి ఒకసారి వచ్చేసి కర్రీని ఒకసారి కలిపేసి లాస్ట్కి పప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత కర్రీ ఉడికిందని కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసామన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆల్రెడీ అన్నం వండి పెట్టాం కాబట్టి వేడివేడి అన్నము తీసుకున్నాము. వేడివేడి అన్నాన్ని ప్లేట్లో పెట్టి వేడివేడి టమాటా పప్పుని ప్లేట్లో వేసుకొని తిన్నామన్నమాట. మీరు నమ్మరు ఫ్రెండ్స్, వేడివేడి అన్నము టమాటా పప్పుతో తింటే ఆ రుచే వేరు. ఒక దిక్కేమో బయట ఫుల్ వర్షం పడుతుండే, ఇంకో దిక్కు మాకు ఫుల్ ఆకలి అవుతుండే. అటు వర్షం పడుతుంటే ఒక దిక్కు ఆకలి అవుతుంటే ఇప్పుడే వండిన వేడివేడి పప్పు అన్నం తిన్నాం చూడండి, ఆ సాటిస్ఫాక్షనే వేరు యాక్చువల్లీ. I could have